నిర్మల్ జిల్లా తానూరు మండలం జూరీబీ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీ సంఘ నాయక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులంతా కలిసి కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. కొమరం భీం తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహీ రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడని దొంతుల రమేష్ అన్నారు. ఇతను ఆదిలాబాద్ అడవుల్లో గోండు కుటుంబంలో జన్మించారన్నారు. కొమరం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడారు. అడవిని జీవనోపాధిగా చేసుకుని అన్ని రకాల నిజాం అధికారులను తోసిపుచ్చాడన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరిబి గ్రామంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మా జరిబి గ్రామస్తుల నాయకుల సంఘం అధ్యక్ష ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే మనకు మొట్టమొదటిగా గుర్తు వచ్చేది కొమరం భీం. ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ తాలూకాలోని సంఖ్యపల్లి గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో చిన్ను సోంబాయి దంపతులకు ఆదివాసీ దంపతులకు కొమరం భీం గారు 1991లో జన్మించడం జరిగింది, అక్టోబర్ 22న. అయితే ఈ కొమరం భీం గారు మనకు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా అనగానే మొట్టమొదటిగా పేరు గుర్తుకొచ్చేది మనం కొమరం భీం గారు.